रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपति चायन। క్యాండిల్ వెలిగించడానికి ఎంతసేపు రా? క్యాండిల్ ఆరిపోయిందన్నయ్య. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా, చదవకుండా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వీడియో గేమ్స్ ఆడితే ఎలా పాస్ అవుతావు? నీకు కూడా ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కథల పుస్తకాలు చదివితే నువ్వు ఎలా పాస్ అవుతావు? అమ్మా నాన్న బెంగళూరులో ఉన్నారు కదా, ఇక్కడ నువ్వు పాస్ అవ్వకపోతే నీ సమాధానం ఏమని చెప్పాలి? నేను డాడీకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు చదవకుండా వీడియో గేమ్స్ ఆడతాను. నేను అమ్మకి ఫోన్ చేసి చెప్తాను నువ్వు చదవకుండా కథల పుస్తకాలు చదువుతున్నావు కదా. ఎదురు సమాధానం చెప్పడానికి బాగా అలవాటైపోయింది. నాకు వచ్చే కోపంగా ఫోన్ తీసి బదలగొట్టాలి పెడుతుంది, మళ్ళీ 20,000 బొక్క ఇంటిలో ఆలోచిస్తాం. రేపు ఎగ్జామ్ పెట్టుకుని బుక్ అడ్డం పెట్టుకుని రీల్స్ చూద్దాం చదవకున్నాడు, అందుకే అడిగి నాకు గొడవ వచ్చింది. సరేరా, రేపు నగలుగా చూసినాగా నేను చదువుకుంటాను. చదువుకుండా రీల్స్ తెలపడతారా? చదువుకో తర్వాత రీల్స్ సరేనా? చదువుకుని నువ్వేనే చూస్తాను. ఆఖరి మీతో కూడా ఎంచుకోవస్తారా? ఏం చెప్తాం? హాయ్ మామ, ఏదో బుక్ కోసం రీసెర్చ్ చేస్తున్నా, ఎంతవరకు వచ్చింది రీసెర్చ్? ఓకేనా? అదే ప్రాసెస్ లో ఉన్నాను రా, ప్రాసెస్. బుక్ గురించి మాకు చెప్పరా? నేను రీసెర్చ్ చేస్తున్న పుస్తకం విశ్వామిత్రుడి పుస్తకం. ఒకనాడు విశ్వామిత్రుడు వినాయకుడితో రామాయణం మరియు మహాభారత ఇతిహాసాల్లో పొందుపరిచిన మంత్రతంత్రాల కోసం వినాయకుడికి చెప్పసాగాడు. వినాయకుడు ఆ మంత్రతంత్రాలను బుక్కులో పొందుపరిచాడు. రాక్షసులతో భీకర యుద్ధంలో ఆ మంత్రతంత్రాల బుక్కు భూమిపై పడడం జరిగింది. ఇప్పుడు దానికోసం జరిగే పోరాటమే ఈ కథ.
ఓ షట్. ఏంట్రా బండి ఆగిపోయింది? ఏమో మావా, నాకైతే తెలియదు. ఇట్లా అటు ఇటు కాదు. సరే రండి, నడిచి బయలుదేరదాం. పదండి, ఇంకేం చేద్దాం, నడుచుకుంటూ వెళ్దాం. మామ బ్రో, ఈ మ్యాప్ పెట్టుకుని అడవిలో బయలుదేరిపోయాం. ఒకవేళ దారి తప్పదు పరిస్థితి ఏంటి? ఈ మ్యాప్ దారి తప్పడానికి కాదు, దారిలో వెళ్ళి మనం సరి చేసుకోవడానికి. మనకు బుక్ దొరకాలంటే ఈ మ్యాప్ ద్వారా వెళ్ళాలి. పూర్వం మన రాజులు వాళ్ళందరూ ఇలాంటి మ్యాప్ల ద్వారా వెళ్ళేవారు. ఇది ట్రెషర్ మ్యాప్ దీన్నే అంటారు. ఈ మ్యాప్ ద్వారా మనం చూసుకుంటే మన బుక్ని ఖచ్చితంగా ఈ అడుగుల్లో ఎక్కడైనా కనిపెట్టాలి. అన్నయ్య ఎంత దూరం వచ్చా ఆ బుక్ దొరికెళ్ళలేదు, ఇంక తిరిగి వెళ్ళిపోదాం అన్నయ్య. నిజమేనా బాబు, నాడు వెనకపోదాం. వెళ్ళంగా మనం అనుకున్నది సాధించాలంటే ఒక రోజులో అయిపోదు. వచ్చిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటూ కష్టపడుతూ ఉంటే ప్రతిదీ సాధ్యమవుద్ది. సాధ్యం అవ్వకుండా ఏది ఉండదు. ఇంకా ముందుకెళ్దాం, అనుకున్న ఖచ్చితంగా జరుగుద్ది. ఈసారికి అలా కానిచ్చేద్దాం, పదండి. ఈ ప్లేస్ ఏంటి ఎంత భయంకరంగా ఉంది? కొమ్మ తీసి ఇదే దిగాలి తిప్పంటావా? ఇంకా మ్యాప్లో చూసి చెప్పు. అవును మామ, ఇదే దెయ్యాల దెబ్బ. ఈ దెయ్యాల దెబ్బ నుంచి మనం లోపలికి వెళ్తే బుక్ ఎక్కడుంది ఈజీగా మనం పట్టేసుకోవచ్చు. తమ్ముడు మచ్చా రా తమ్ముడు. మావా, తమ్ముడు, మావా, తమ్ముడు, మావా, తమ్ముడు, తమ్ముడు, మావా, తమ్ముడు. ఎక్కడికి వెళ్ళిపోయారా తమ్ముడు, మచ్చా, మామ? మిస్ అయిపోయారా? అదే మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ చూసి ఒకటి వెళ్దాం. ఈ యాంగిల్ చూపెడుతుంది.
ఎక్కడికి వెళ్ళిపోయారు రా ఈ మ్యాప్ చాలా దూరం చూపిస్తుంది మామా రే కోనండి ఏమైందిరా అరే మామా రే కలితారా మామా కలితారా రే ఏమైంది నీకు అరే ఏమైందిరా నీకు మామా లేకరా రే 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 ఏమైందిరా రే 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 ఏం చేస్తా రే ఏమన్నా నీకు పుస్తపడింది నన్ను కొడతాయంటారా మామా పుస్తకిందారా నీకు నన్ను కొడతాయంట్రా అరే మామ అరే వదలరా అరే వదలరా అరే వదలరా అరే అరే మామ ఈయనమ్మ ఇక్కడ ఎవరు లేరు అమ్మ ఏదో పేక పట్టుకుని ఉందా బాబు ఇదే రిస్క్ ఏరియా ఎలా ఉందా అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాబోయ్ ఇదేదో దెయ్యాలు దెబ్బన్నారా బాబు ఇక్కడ ఏదో ఉన్నట్టున్నాయి అర్జెంట్గా మ్యాప్ చూసుకుని ఇక్కడ బయటకు వెళ్ళిపోతాం బెటర్ ఈ దారి నుంచి అయితే బయటపడచ్చు మావా తమ్ముడు మావా అరే మామా ఏ మావా తమ్ముడేడ్రా ఏ మావా వదలరా రే మావా మావా వదలరా 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 ఆత్మ ఉన్నట్టుంది ఆ బుక్లో రాసినట్టు ఇక్కడ ఏ ప్రేతాత్మలు తిరుగుతాయి ఆ బుక్ చుట్టూరు అర్జెంటుగా మ్యాప్ చూసి ఇక్కడి నుంచి బయటపడాలి ఏ అది నా తమ్ముడు గుంతులా ఉంది అంటే నా తమ్ముడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు ఏ మావా మావా ఈ ప్రమాదకరమైన చోట మనకు వద్దు మనం వెళ్ళిపోతాం బుక్ లేదు ఏం లేదు నేను పోదా అరే మామ మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వచ్చారా మనం ఏ మావా ఈసారి ఈ రూట్కి అదా వేరే రోడ్ నుంచి రే మావా ఇది మేడ వచ్చిన చెట్లు ఉందరా రే మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వచ్చావురా ఒరే మనం అక్కడి నుంచి బయటపడాలంటే అక్కడ ఏదో దారినట్టుందిరా మనం ఎన్నిసార్లు పరిగెట్టిన ఎక్కడికి వెళ్ళాం మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం ముందు అక్కడికి వెళ్దాం రా అక్కడికి వెళ్తేనే బయటపడే దారం బుక్స్ వదిలేసినాయి బుక్ మన వదలలేదు ఎక్కడికి వస్తున్నాడు మనం చూత్తగా చాలా భయంకరంగా ఉంది ఒకవేళ నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు రుద్రవరం చెట్టు ఇది అనుకుంటారా విశ్వామిత్రుడు రాసిన పుస్తకం ఇక్కడ ఉంటుందని ఆ పుస్తకంలో రాసి ఉంది నువ్వు వాటిని నువ్వు వీటిని ఎత్తు వీటిని ఎత్తుతా
ఏదో బుక్ మన నెగ్గుతున్న బుక్ ఇదేనా కూడా రామనాసురు అయ్యా రుద్రాన్ని ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నాడు, ఏమైంది ఉందంటే విశ్వామిత్రుడు రాసిన పుస్తకంలో నేను చదివింది ఏంటంటే అపురూపమైన శక్తులు ఉంటాయని చదివాను. ఆ బుక్ను మనం పట్టుకోగానే తనలోకి నెగిటివ్ శక్తి వెళ్ళింది, రుద్రాలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళింది. అందుకు రుద్ర అలా మారిపోయాడు. మనం తాగిన పుస్తకం తనలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళింది. మన పాజిటివ్ ఎనర్జీతో సూర్యాస్తమయ్యే లోపు రుద్ర నా బుక్ పట్టుకోకుండా ఉంటే రుద్ర నువ్వు నేను నార్మల్ మనుషులు అవుతాం. నాకు ఇప్పటికే కొన్ని శక్తులు సొంతమైనవి. ఈ ఇద్దరిని చంపేసి ఆ బుక్ నా సొంతం చేసుకుని మొత్తం ఈ ప్రపంచాన్ని నాకు గుప్పెట్లో పెట్టుకున్నాను. చచ్చిపోతాను. నువ్వు రెడీయా? ఏం చేస్తున్నారా? ఆ బుక్ని నువ్వు మంత్రం చదివే బుక్ని పోవతా నాకు ముందు తీసుకురా. ఆడిని చంపేసాను, నేను కూడా చంపేస్తా. ఆ బుక్ నాకే చంపుతాను.
నాకు చిన్నప్పటి నుండి దేవుడన్నా దెయ్యాలన్న నమ్మకం లేదు. ఎప్పుడైతే ఆ గ్రంథం కోసం వెతకడం మొదలుపెట్టానో నా కంటికి కనపడిన శక్తి నన్ను ముందుకు నడిపించింది. ఒక మనిషి ఖచ్చితంగా తను అనుకున్న కార్యాన్ని సాధించాలంటే తనలో ఉన్న ధైర్యమే తనని ముందుకు నడిపిస్తుంది. దానికి దైవం కూడా ఉంటుందని నా నమ్మకం.